అయితే జగ్గయ్య గారికి సంబంధించి అన్టోల్డ్ స్టోరీ లేకపోతే చమక్ ఏదో ఉందని విన్నాను. ఏంటి సార్ ఇది? జగ్గయ్య గారి గురించి అండి. జగ్గయ్య గారు పాత సినిమాల్లో హీరోగా వేశారు, చాలా సినిమాల్లో హీరోగా వేశారు. కానీ ఆయన హీరోగా వేసినటువంటి సినిమాలు పెద్దగా సక్సెస్ కాల. అయితే ఒక ఫంక్షన్లో, ఒక 100 days ఫంక్షను, ఆ 100 days ఫంక్షను జగ్గయ్య గారు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినటువంటి సినిమాది. 100 days అయింది. 100 days ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్కి చాలామంది పెద్దలందరూ వచ్చారు, చీఫ్ గెస్టులుగా వచ్చారు. అందులో ఒక గెస్టు సి నారాయణ రెడ్డి గారు. ఓకే. సి నారాయణ రెడ్డి గారు మంచి వక్త కదా, కాబట్టి అందరూ మాట్లాడిన తర్వాత జగ్గయ్య గారిని మీరు మాట్లాడవలసింది, 100 days ఫంక్షన్ కదా, నాగేశ్వరరావు గారు, సావిత్రి, జగ్గయ్య గారు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు, సో వాటి గురించి మీ విశ్లేషణ ఇవ్వండి అనేసరికి జగ్గయ్య గారు ముందుకు వచ్చారు. సినారయ్య గారు ముందుకు వచ్చారు. వచ్చి ఆయన సభను ఉద్దేశించి ఏమన్నారంటే, జగ్గయ్య గారు సైడ్ హీరో వేస్తే హీరోని తినేస్తాడు, కానీ అదే జగ్గయ్య గారు హీరోగా వేస్తే ప్రొడ్యూసర్ని తినేస్తాడు అన్నాడు. ఓ, అంటే ఆయన సైడ్ హీరో చేస్తే హీరోకి పోటీ. ఆత్మబలం అనే సినిమాలో సో ఒక సైకిక్ క్యారెక్టర్ వేస్తాడు జగ్గయ్య గారు, చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అందులో జగ్గయ్య గారికి, ఈ బి సరోజిదేవికి ఈయనకి ఒక పాట కూడా ఉంటుంది. ఆవిడ జగ్గయ్య రాగానే పాట ఆపేస్తుంది, డాన్స్ ఐ సైడ్ డాన్స్ అని అంటాడు. ఒక సైకిక్ క్యారెక్టర్ అనమాట. సో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు జగ్గయ్య గారు. అక్కడ జగ్గయ్య గారి పర్ఫార్మెన్సే అద్భుతంగా ఉంటుంది. అంటే హీరోని డామినేట్ చేయగలిగేటటువంటి వాయిస్, ఆ పర్ఫార్మెన్స్ అంతా బాగుంటుంది. హీరోని తినేస్తాడు సైడ్ హీరో వేస్తే. హీరో వేస్తే ఆ సినిమా ఆడదు, ప్రొడ్యూసర్ని తినేస్తాడు జగ్గయ్య గారు అనేటటువంటి చమక్ అనమాట. సో అలాగనేసరికి అక్కడ ఉండేటటువంటి సభలో ఉండేటటువంటి సభకులు కానీ వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు. జగ్గయ్య గారు కూడా నవ్వుకుని ఏం ఫీల్ అవ్వాలి, దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. జగ్గయ్య గారు ఈజ్ అ ల్యాండ్ మైన్, చాలా చదువుకున్నవాడు, మహామేధావి. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అనే తెలుగులో పద్యాలుగా ట్రాన్స్లేట్ చేశాడు. జగ్గయ్య గారు చాలా చదువరి, గొప్ప చదువరి. ఆయన ఆనర్స్ చదువుకున్నాడు. జగ్గయ్య గారి ఇంట్లో సాయంకాలం పూట రావు గోపాలరావు గారు, మోదుకూరి జానసను, అల్లు రామలింగయ్య, ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ చేరతారు. చేరి చక్కగా కబుర్లు ఆడుకుని వాళ్ళు మందు సేవించిన వాళ్ళ సంభాషణ అంతా సంగీతం మీదంతా సాహిత్యం మీదే ఉంటుంది. అంత మేధావి జగ్గయ్య గారు. జగ్గయ్య గారు అయితే ఆ రకంగా స్టేజ్ మీద అంతమంది ఉన్నప్పుడు ఫీల్ అవ్వటాలు ఇట్లాంటివి ఏమి ఉండవండి. వాళ్ళందరూ లెజెండ్స్ అండి. వాళ్ళ కెపాసిటీస్ ఏమిటో వాళ్ళకి తెలుసు, ఎదుటి వాళ్ళ కెపాసిటీస్ ఏమిటో వీళ్ళకి తెలుసు. అటువంటిప్పుడు ఆ ఫీలింగ్స్ ఉండేవి కాదు. జగ్గయ్య గారు, నాగేశ్వరరావు గారు కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో జగ్గయ్య గారి పర్ఫార్మెన్స్ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో నాగేశ్వరరావు గారు హీరో అయినా ఈయనకు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండేటటువంటి క్యారెక్టర్స్గా జగ్గయ్య గారిని పెట్టేవాడు. జగ్గయ్య గారు ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్గా, తెలుగు న్యూస్ రీడర్గా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి స్పష్టత. ఆయన మంచి కంచు కంఠం కదా, కాబట్టి ఆల్ ఇండియా రేడియోలో సెలెక్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదువుతూ ఉండేవాళ్ళు. చదువుతూ ఉంటే ఆయన మొట్టమొదటిసారి సినిమా ఫీల్డ్కి వచ్చి ఒక వేషం వేసి మళ్ళా అవకాశాలు లేక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇండస్ట్రీ పిలిచింది ఆయన్ని. పిలిచి తర్వాత వేషాలు వేస్తూ బిఎన్ రెడ్డి గారి దృష్టిలో పడి, బిఎన్ రెడ్డి గారు, బంగారు పాప అటువంటి క్యారెక్టర్స్తో, బంగారు పాపతో జగ్గయ్య గారు విగ్గు లేకుండా, అప్పటికే కొంచెం బాల్డ్ జగ్గయ్య గారికి, అప్పుడు క్యాప్ పెట్టేవాడు ఆయన. ఆ బాల్డ్తోనే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అలాగే యాక్ట్ చేశాడు జగ్గయ్య గారు. ఈయన కళల కాణాచి అయిన తెనాలి దగ్గర మోరంపూడి అని ఒక ఊరు, ఆ మోరంపూడిలో ఉండేవాడు అనమాట. వాళ్ళ ఫాదరు మంచి సాహిత్యకారుడు.
ఈయన కూడా సాహిత్యం బాగా చదివాడు. సో తర్వాత నాటకాలు ఆడటం, తర్వాత మంచి కంఠం, ఆల్ ఇండియా రేడియోకి న్యూస్ రీడర్గా సెలెక్ట్ అవ్వటం, అక్కడి నుంచి సినిమా ఫీల్డ్లోకి వచ్చి రాణించారు. ఎప్పుడైనా ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే అది జగ్గయ్య గారి సొంతం. ఒక గంభీరమైన క్యారెక్టర్ అంటే ఎస్వి రంగారావు, లేకపోతే ఒక సోషల్ డ్రామాలో ఏదన్నా ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే ఆ ప్రిఫరెన్స్ జగ్గయ్య గారికి ఇచ్చేవాళ్ళు. సూపర్ సార్. జగ్గయ్య గారి గురించి ఈరోజు మంచి చమక్కు చెప్పారు. అవును, థ్యాంక్ యూ.